తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ఫౌండర్ ఉద్యమకారుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ చౌక్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భారీ కేకును కట్ చేశారు, సంబరాలు జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అలాగే మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షులు ఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మేయర్ సునీల్ రావు మాతో మాట్లాడారు. ఈరోజు మన కరీంనగర్ నగర వ్యాప్తంగా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మా ప్రియతమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో మరి జన్మదిన వేడుకలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం ఉంటే తెలంగాణ ఆరోగ్యంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఆరోగ్యం ఉన్నట్టయితే తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరేళ్ళు జీవించాలని కూడా అందరం కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించి మరి ప్రజల అధికారంలో తీసుకొచ్చేటువంటి పార్టీ ఈరోజు ఏ విధంగా వారి వాగ్దానాలు తుంగలోకి తొక్కుతూ ఉన్నది, ఏ విధంగా ప్రజలను విస్మరిస్తూ ఉన్నది, ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నదని చెప్పి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తాత్కాలికంగా మోసపోయినప్పటికీ, ప్రజలు తాత్కాలికంగా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు చూసుకున్నప్పటికీ కూడా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. ఈరోజు తెలంగాణ పచ్చగా ఉండాలంటే, తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే, తెలంగాణ అభివృద్ధి పథంలో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి శ్వాస ధ్యాస అంతా కూడా తెలంగాణనే. కానీ మిగతా పార్టీలకు వారి వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా కూడా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే కేసీఆర్ ఉండాల్సిందే, అండగా ఉండాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జీవి ఉన్నారు. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కేసీఆర్ జన్మదిన ఉత్సవాలు? ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు చాలా రెట్టింపులో ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరంతో పాటు అన్ని మండల కేంద్రంలో, మున్సిపాలిటీలో, వార్డులలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ఆరోగ్యంతో మంచిగా కాలు కూడా బాగైంది. త్వరలో ఇంకా వారు బయటకు వచ్చి అన్ని కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షాన్ని ఏ విధంగా నడపానో దిశ నిర్ణయం చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటారు. ఈరోజు ఉత్సాహం అంటే ఉత్సాహం, డబుల్ ఉత్సాహంతో మా ఉన్న నల్గొండ సభతోటి సక్సెస్ తోటి కూడా కేసీఆర్ గారి పైన అభిమానం పెరిగింది. ఇక రైతులు కానివ్వండి, కర్షకులు కానీ, కార్మికులు కానీ ఎక్కడ పోతే అక్కడ కేసీఆర్ గారు, బాబు గారు ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ యథాశక్తిగా కేసీఆర్ గారు శక్తి పెంచుకొని ప్రజాక్షేత్రంలో రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆల్రెడీ మొదలైంది. దీంతో కేసీఆర్ గారు పుట్టిన వేడుకతోటి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక బ్రహ్మాండమైన ఊపు, ఒక శక్తి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొత్తం మీద నల్గొండ సభ సక్సెస్ తర్వాత కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటామని చెప్పేసి వారు గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మాజీ మేయర్ ఉన్నారు, మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బ్రహ్మాండంగా మొదటిసారిగా ముఖ్యమంత్రి గారిది అంటే ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈరోజు బ్రహ్మాండంగా మేము ఈరోజు జన్మదిన కార్యక్రమాలు చేపడుతున్నాం. వివిధ డివిజన్లో వివిధ రకాల కార్యక్రమాలు, వృద్ధాశ్రమ పనుల పంపిణీ కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, అలాగనే పెద్ద ఎత్తున 70 కిలోల కేకులు కట్ చేయడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అంటే ఏ రకంగానైతే ఇంతకు పూర్వం జరుగుతుండో ఇంకా దానికంటే ఎక్కువ రెట్టింపుతోటే ఇంకా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని పూజ అవి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో దాదాపు 70 కేజీలకు సంబంధించినటువంటి కేక్ కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక ఉత్సాహమైన వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. తెలంగాణ చౌరస్తాలో సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి నగర అధ్యక్షులు ఉన్నారు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఏమేం చేశారు ఇక్కడ? అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడు, గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున 70 సంవత్సరాలకు 70 కేజీల భారీ కేకును నగర ప్రథమ పౌరులు మేయర్ వై సునీల్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు చేతుల మీదుగా భారీ కేకు కూడా కట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున గౌరవ
బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొని వారి జన్మదినాన్ని మనకు తెలంగాణను అందించి తెలంగాణలో స్వేచ్ఛగా ఇవాళ ప్రజలు ముందుకు సాగుతున్నారంటే దానికి నాయకత్వం వహించిన నాయకుడు గొప్ప తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినంగా మనమందరం పాల్గొనాలని పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలందరికీ మరియు నగర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడికి సంబంధించి మనం చూస్తున్నాం, దీనిలో గమనిస్తున్నాం. ఇక్కడ నగర అధ్యక్షుడి ఆధ్వర్యంలో 70 కేజీల కేక్ కట్ చేశారు. మేయర్, మాజీ మేయర్, ఇతర నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా హాజరై సంబరాలు జరుపుకుంటూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.